అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇల్లులు కానీ అపార్ట్మెంట్లు కానీ అద్దెకిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని పోలీసు తెలియజేస్తున్నారు. ఏంటి జాగ్రత్తలు అంటే, ఎవరైతే ఇల్లు అద్దెకిస్తున్నారో, ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుండి ఆధార్ కార్డు తీసుకోవాలి. ఆధార్ కార్డు నిజమా కాదా, అందులో ఉన్న వివరాలని వెరిఫై చేయాలి. వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, ఏ పని మీద ఇక్కడికి వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకొని మాత్రమే వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి. ఎందుకు అంటే, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇల్లు సీజ్ చేస్తారు. వాళ్ళు నక్సలైట్స్ లేదా తీవ్రవాదులు లేదంటే ఏ గంజాయి లాంటిదో మత్తు పదార్థాలు అమ్మేవాళ్ళు అనుకోండి, ఇంట్లో స్టాక్ వేసారు అనుకోండి, ఆ ఇల్లు సీజ్ చేయవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితులు మీకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే నేను చెప్పినటువంటి విధానాన్ని అవలంబించండి. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళు మాట్లాడే భాష ఏమిటి, వాళ్ళు ఏ ప్రాంతం వాసులు, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవాలి. అంటే తెలుసున్న వాళ్ళకి ఇస్తే ఇబ్బంది లేదు. ఏ బ్యాంక్ ఎంప్లాయీ వచ్చాడు అనుకోండి, ఇబ్బంది లేదు. ఏదో కోర్టులో పనిచేసే వాళ్ళు వాళ్ళకి గురించి కాదు, తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్పాను. జై హింద్.